గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర అని చాలామంది విద్యార్థులకు బోధిస్తుంటారు. ఇది సహజం. కానీ ఇప్పుడు ఉపాధ్యాయులు పిల్లలకు విద్య బోధించడంతో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లలపై శ్రద్ధ వహించినప్పుడే పిల్లలు చదివి దానికి అర్థం పరమార్థం వారి జీవితంలో ఒక మంచి స్థానంలో ఉంటారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని రేపాక గ్రామ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పాఠశాలలో పలు అంశాలపై పిల్లల పేరెంట్స్తో చర్చించి అనంతరం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రేవతి గారు మాట్లాడుతూ ఈరోజు పేరెంట్స్ సమావేశంలో 30 మందికి 6 మాత్రమే రావడం చాలా ఆశ్చర్యంగా ఉందని, ఇంకో కొన్ని రోజుల్లో 10వ తరగతి పరీక్షలు ఉన్నాయని, వారి పట్ల పేరెంట్స్ తీసుకోవాల్సిన పలు అంశాలపై చర్చిస్తామంటే పేరెంట్స్ రాకపోవడం, అలాగే ఇతర తరగతి పిల్లల పేరెంట్స్ కూడా తక్కువ సంఖ్యలో రావడంతో చాలా ఆశ్చర్యం చేస్తుందని ప్రధానోపాధ్యాయురాలు రేవతి మేడం అన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్ద పిల్లలు ఉండి వాళ్ళతో పాటు వీళ్ళు వస్తున్నారు. అది మాత్రం ఈ పిల్లల్ని మాత్రం పంపించొద్దు, అస్సలకే పంపించొద్దు. ఇది ఎక్కువైతే నేను పోలీస్ స్టేషన్లో పోయి నేను ఒకటి ఎస్ఐ గారితో కూడా మాట్లాడతాను. ఎందుకంటే మా పిల్లల అభివృద్ధి మాకు ముఖ్యం. వేరే ఏమి కాదు, ఏది ఎదుర్కోవడానికి నేను రెడీగా ఉన్నా. ఎందుకంటే మేము పాఠశాల కూడా చేస్తున్నాం, మా సొంతంగా మేము ఏమీ చేయట్లేదు. ఒకసారి సర్పంచ్ గారితో కూడా మాట్లాడతా. ఆ గేట్ ఇలా కొట్టినా కూడా నేను మాట్లాడే ఆయనతో మాట్లాడితే వస్తా మీడియా రాలేదు. ఈరోజు కూడా మాట్లాడతారు. ఆ గేటు ఇరగొట్టం కాదు, మొత్తం గోడ పెట్టిస్తాం. అవసరమైతే గోడ పెట్టిస్తాం. ఇక అంతకన్నా వేరేదేంటి. వాళ్ళ కోరికల మేరకు సరే ఇంటికి పోతున్నారు, వస్తున్నారు. మా స్కూల్ ఓపెన్ ఉందన్నాడు, వర్కింగ్ అవర్స్ అది ఇటు నడుస్తారు అని మేము అనుకున్నాం. కానీ నిన్న వచ్చేసరికి మా గేటు లోపల 4-5 ఉండి పోలు మాట్లాడడు, ఇవన్నీ స్కూల్లో జరిగే విషయం కాదు కదా. మేము నిన్న పొద్దున్నే వచ్చినాము స్టడీ అవర్ ఉంది. ఆ టైంకి లోపలికి వచ్చి అక్కడ సైకిల్ షాప్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడు, అక్కడికి వచ్చి మాట్లాడు, కూర్చొని సిగరెట్లు కాకడం, ఇవన్నీ మా పాఠశాలలో నిషేధం. అది